ఆనాడు అయోధ్యవాసులు అఖండ భారతావనికి రారాజైన శ్రీరాముడిని వనవాసానికి పంపారు. నేడు అదే అయోధ్య ఓటర్లు మాత్రం ఆ శ్రీరాముడికి ఆలయాన్ని కట్టిన బీజేపీని ఓడించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా బీజేపీని ఆరాధించారు. ఒడిశా, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో కమలం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. కానీ శ్రీరాముడు పుట్టి పెరిగిన నియోజకవర్గంలో మాత్రం బీజేపీని ఓడించారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఒక్క అయోధ్యలోనే కాదు, డెవలప్మెంట్కు ఐకాన్గా మారిన డబుల్ ఇంజన్ సర్కార్ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా తిరస్కరించారు. ఇందుకు కారణాలేంటి? బీజేపీ నిర్మాణం, పార్టీ ఎదుగుదలలో అయోధ్య అంశం అత్యంత ముఖ్యమైంది. 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి రామజన్మభూమి వరకు నాటి పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఇది యావత్ దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది అయింది. ఆ తర్వాతే పార్టీ పునర్నిర్మాణం అతివేగంగా జరిగింది. అప్పటి నుంచి అదే అంశంపై బీజేపీ రాజకీయాలు నడిపింది. అనుకున్నట్లుగానే బీజేపీ అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించింది. అయితే ప్రాణప్రతిష్ఠ జరుపుకుని 4 నెలలు కూడా నిండక ముందే ఎన్నికలు జరిగితే అయోధ్య జిల్లా ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలవడం ఏ భారతీయుడు జీర్ణించుకోలేకపోయాడు. మినీ భారత్గా పిలిచే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఓవైపు వారణాసి, మరోవైపు అయోధ్య. ఇలా హిందువుల జీవితకాలంలో చేరుకోవాల్సిన పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. 500 ఏండ్ల క్రితం విదేశీ దురాక్రమణదారులైన బాబర్ సైన్యం అయోధ్యలో ఉన్న రామమందిరం కూల్చి అక్కడ బాబ్రీ మసీద్ కట్టారు. అప్పటి నుంచి అదే ప్రదేశంలో తిరిగి రామమందిరం పునర్నిర్మాణం చేయడానికి ఎంతో మంది ఆత్మబలిదానాలు చేశారు. రాజకీయాలు, న్యాయస్థానాలు అడ్డంకులు దాటి చివరకు మోడీ ప్రభుత్వం ఈ ఏడాది అక్కడ దివ్య భవ్య రామమందిరం నిర్మించారు. జనాభా పరంగా అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో మొత్తం 80 పార్లమెంటు స్థానాలున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించిన పార్టీదే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే యూపీ పాలిటిక్స్ తలలు పండిన మేధావులకు సైతం అర్థం కావు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఫోకస్ మొత్తం యూపీపై కేంద్రీకరించింది. ఆ తర్వాత 2 దఫాలుగా అక్కడ పాగా వేసింది. అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. ఇటు లోక్సభ సీట్లను భారీగా సాధించింది. 2019 ఎన్నికల్లో ఏకంగా 70 సీట్లు కొల్లగొట్టింది. అయోధ్య రామమందిరం సెంటిమెంట్తో మరోసారి యూపీని క్లీన్ స్వీప్ చేద్దామని బీజేపీ నాయకులు భావించారు. కానీ ఇక్కడ ఆ పార్టీకి భారీ గండి పడింది. గతంలో బీజేపీకి 70 సీట్లు రాగా ఈసారి ఆ సంఖ్య కేవలం 37కే పరిమితమైంది. అదే సమయంలో ఇండియా కూటమికి ఏకంగా 43 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. సమాజ్వాదీ పార్టీకి కేవలం 6 సీట్లు మాత్రమే దక్కాయి. మాయావతి పార్టీకి 11 సీట్లు వచ్చాయి. అయితే ఈసారి బీఎస్పీ బలహీనపడడంతో ఎస్పీ, కాంగ్రెస్ ఉమ్మడిగా కలిసి పోటీ చేయడంతో వారికి కలిసి వచ్చింది. ముస్లింలు, యాదవులు, దళితుల ఓట్లు ఏకపక్షంగా ఇండియా కూటమికి వెళ్లాయి. అయోధ్య ఉన్న పార్లమెంట్ పరిధిలో అధిక శాతం యాదవులు, దళితులు ఉన్నారు. యాదవులు, ముస్లింలు, దళితులు కలిసి సుమారు 50% పైగా ఉన్నారు. జాట్లు, రాజ్పూత్లు, బ్రాహ్మణులు, లోధీలకు ఎస్పీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కేటాయించింది. అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను తొలగిస్తారనే ప్రచారం తీవ్రంగా చేశారు. దీనికి తోడు అక్కడి యూనివర్సిటీల్లోని ఇస్లామిక్ మతోన్మాదులు, అర్బన్ నక్సలైట్లు, ఫేక్ అంబేద్కరైట్లు బీజేపీకి వ్యతిరేకంగా జోరుగా ప్రచారం చేశారు. ప్రజలంతా కులమతాల పేరుతో చీలిపోయారు. ఇలా అన్నీ కలవడంతో అయోధ్యలో బీజేపీ పరాజయం పాలైంది. మిగతా చోట్ల కూడా బీజేపీ ఓటమి చవిచూసింది. ఫలితంగా కులం గెలిచింది, హిందూ మతం ఓడింది.